హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మా పిల్లలు అయితే ఇక్కడ చేపలు పట్టడానికి వెళ్ళారు అనమాట. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎలుగుబంటి తవ్వింది అనమాట చెదల కోసం. చూసారా ఎంత పెద్ద హోల్ చేసిందో, మొత్తం చాలా పెద్ద హోల్ అయితే చేసింది. మనకి ఇక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. మనం ఉన్నదే అడవి లోపల కదా, మనం వాటి ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనకు ఇలాంటివి కనిపించడం సహజమే. చూసారా పక్షుల సౌండ్ ఎలా అనిపిస్తుందో, వినడానికి చాలా వినసొంపుగా ఉంది. ఎన్నో రకాల పక్షుల సౌండ్స్, వాటర్ సౌండ్స్, అదివంతా చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇది అడవి పని తవ్విందండి. ఇది చూడండి, మొత్తం వేర్ల కోసం, వేర్లు తింటుంది కదా లోపల. ఇదిగో మొత్తం గుంత గుంత చేసింది అనమాట ఇది. సో ఇలా కొన్ని వేర్లు అనేది తింటూ ఉంటుంది అడవి పంది. అందుకని అది చాలా దృఢంగా ఉంటుంది, బలంగా. అది చెక్కు చెదరకుండా ఉంటుంది అనమాట అడవి పంది. ఇలాంటి దుంపలు వేర్లు తిని చాలా దృఢంగా ఉంటుంది. మనం చూసినట్టయితే పక్కనే నీళ్ళు కూడా ఉన్నాయి, మొత్తం పెద్ద గుంత. ఇక్కడే మన వాళ్ళు అయితే చేపలు అయితే పడుతున్నారు. మీకైతే చూపిస్తా. అక్కడైతే పడుతున్నారు ఫ్రెండ్స్ మనలో అయితే చేపలు, అవతలొడ్డు నుంచి అయితే పడుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకైతే ఒకటి చూపిస్తాను. ఇది అడవి పంది గుంత తవ్వింది కదా, అది చాలా పెద్దగా తవ్వింది. చూపిస్తాను మీకు ఎంత పెద్దగా తవ్విందో. చూసారు కదా, ఇది దుంపల కోసం అయితే తవ్వింది అనమాట. ఇది ఇక్కడ వేర్లు ఉన్నాయి కదా, ఇక్కడ వెదురు బొంగు ఉంది కదా, ఈ వెదురు బొంగు నుంచి కింద మొత్తం చూడండి ఎట్లా ఉందో, మొత్తం తెల్లగా ఉంది చూడండి లోపల. ఇదంతా వేర్ల కోసం అయితే ఇది మొత్తం తవ్వింది అనమాట అడవి పంది. చాలా పెద్దగా తవ్వింది. చూడండి దాని ముక్కు ఎంత పెద్దగా ఉంటుందో మీరే తెలుసుకోవచ్చు. ఇంకా ఇంత పెద్దగా తవ్వేసింది. ఎలుగుబంటి కూడా తవ్వుతాయి ఇవి, కాకపోతే ఇది ఎలుగుబంటి తవ్వలేదు అనమాట. మేము దీన్ని ఎట్లా గుర్తుపట్టినామంటే దాని అడుగుజాడలు చూసి గుర్తుపట్టినాం అనమాట. ఇది అడవి పంది తవ్విందని. చాలా పెద్దగా అయితే తవ్వింది. చూడండి ఎంత, మనం గుణపంతో తవ్వుతే కూడా ఇంత తవ్వలేము. మనకైతే ఆయాసం అవుతూ ఉంటుంది అనమాట గుణపంతో తవ్వుతే కూడా. చూడండి ఇదైతే మనుషులు తవ్వినట్టే ఉంది. దాదాపు అయితే ఇది మనుషులు తవ్విన మాదిరిగానే ఉంది, కాకపోతే ఇదైతే అడవి పంది అయితే తవ్వింది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఎంత పెద్దగా తవ్విందో. సో ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడక్కడ కూడా. ఎందుకంటే అడవి పంది చాలా బలంగా దృఢంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి గుంతలు కూడా తవ్వుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ అది మొత్తం అడవి లోపల ఉండే చెట్ల వేర్లని కానీ దుంపలు కానీ తింటూ ఉంటుంది. దానికోసం ఇలాంటి గుంతలు అనేది చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ మేమైతే చేపలు పట్టుకున్నాం కదా, చేపలు పట్టుకున్నాక తర్వాత దాంట్లో చారు చేయడానికి అయితే చింతకాయలు అయితే తెంపుతున్నాం అనమాట. ఇక్కడ చింత చెట్టు ఉంది. సో ఇప్పుడు చింతకాయలు ఉన్నాయి కదా, ఇక్కడ చింతకాయలు ఉన్నాయి అన్నమాట. చింతకాయలను అయితే తెంపుతున్నాను. చూసారు కదా, ఈ చింతకాయలను అయితే పులుసు పెట్టడానికి అయితే, చేపలను పులుసు పెట్టడానికి అయితే చింతకాయలు అయితే తెంపుతున్నాం. కొన్ని అయితే మాకైతే చింతకాయలు కావాలి కదా. చూసారా ఇక్కడ చింతకాయలు అయితే ఉన్నాయి, వాటిని అయితే తెంపుతున్నాం. కిందనే ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే. తర్వాత ఇంకా సరిపోకపోతే చెట్టు పైకి అయితే ఎక్కాలి. ఈ కొన్ని అయితే దొరికినాయి అనమాట, ఇంకా తెంపాలి, వెతకాలన్నమాట చెట్టుకు. చేపలు పట్టినాం ఫ్రెండ్స్ ఇప్పటికైతే. చూసారు కదా, కర్రీకి అయితే చాలా అయినాయి అనమాట. కూర వరకు అయితే ఇంకా ఉన్నాయి చేపలు, మిగతా వరకు అయితే అక్కడైతే పెట్టినాం. సో గాలానికి ఇవన్నీ చేపలు అయితే దొరికినాయి అనమాట. సో వీటిని ఇంకా ఇప్పుడైతే మేమైతే చేపల కర్రీ చేస్తాం. ఇప్పుడు చేపల పులుసు పెట్టేసి ఇంకా తినేసి మళ్ళీ కొద్దిసేపు ఇక్కడే రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అట్లా అయితే మళ్ళీ ఇంటికి అయితే వెళ్తాం అన్నమాట. హలో ఫ్రెండ్స్, మీకు ఒకటి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. మేమైతే అక్కడే పడుకున్నాము, దగ్గరనే పడుకున్నాము. బాట ఇదైతే ఇంతే పక్కన పడుకున్నాము.
పులి అయితే మా పక్క నుంచే పోయింది. ఇగో ఈ జాడలు చూసారు కదా, అవి అడుగు జాడలు అయితే చూసారు. మేము నిన్న ఈడెంకెళ్ళి మేము తినడానికి అయితే తేకాకులు తెచ్చుకోవడానికి అయితే తెంపడానికి వచ్చినాం నైట్ సాయంత్రం అన్నమాట. అయితే మాకు ఈ జాడలు అనేది కనిపించలేదు, పక్కలే పడుకున్నాం. అప్పటికి మాకు శబ్దాలు అయితే వినిపించినాయి, కానీ మేము నైట్ అయితే అంత అబ్జర్వ్ చేయలేదు. సో చూసారు కదా, ఇవైతే ఇక్కడ మొత్తం పులి జాడలు అయితే ఉన్నాయన్నమాట. నిన్న మేము చూసినప్పుడు కనిపించలేదు, ఇప్పుడు పొద్దున వెళ్ళి చూసేసరికి అడుగు జాడలు కనిపించే వరకు ఇక్కడైతే డౌట్ అయితే ఇక్కడ వెతికామన్నమాట. వెతికితే ఈ జాడలు అనేది మళ్ళీ కనిపించడం జరిగింది. సో మేము మాకైతే ఎలాంటి ఆపద అయితే జరగలేదు, కానీ మేమైతే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇది ఒకటి మాకు అనుకునే సందర్భం, చాలా ఎవరికి ఏమైతే కాలేదు, అదైతే మంచిగా దారిని అయితే అది వెళ్ళిపోయింది అనమాట. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్స్, మనల్ని జంతువులు చాలా మంది అడుగుతూ ఉంటారు, అడవిలోకి వెళ్తారు కదా, మీకు ఎలాంటి హాని చేయరా, పులి కానీ అటాక్ చేయవా అని అడుగుతూ ఉంటారు. కానీ మేమైతే ఇప్పుడు పక్కలే పడుకున్నాము, అది బాట పక్కలే ఉంది, మేము బాట అంచుకే పడుకున్నాము. కానీ ఆ పులి అయితే మమ్మల్ని అయితే ఏం చేయలేదు, ఎందుకంటే దారిన అది వెళ్ళిపోయింది అనమాట. మమ్మల్ని అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఆ పులి వచ్చింది విషయం కూడా మాకు తెలియదు అనమాట. మేమైతే మంట రాజేసుకుని పడుకున్నాము. అది మమ్మల్ని చూసింది, అది 100% అయితే అది మమ్మల్ని అయితే చూసింది, కానీ మాకైతే ఎలాంటి ఇబ్బంది చేయలేదు ఫ్రెండ్స్. అందుకోసం ఆ పులికి అయితే నేను వచ్చి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ప్రతి ఒక్కరైతే జంతువులు అటాక్ చేసి అది అని అంటూ ఉంటారు, కానీ అది అటాక్ చేయడం అయితే 100% ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే మాకు అది అటాక్ చేయాలనుకుంటే మమ్మల్ని పక్కలే ఇట్లా 2 అడుగులు వేస్తే మాకు అటాక్ చేసే ఛాన్స్ అయితే దానికి ఉండేది, కానీ అదైతే మమ్మల్ని అయితే అసలు ఏం చేయలేదు. సో పులి అనేది ఇలా పక్కలకే వెళ్ళినా కూడా మమ్మల్ని అయితే ఏమనలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము దాని కూడా ఏమనలేదు. మా తిప్పలు మేము వచ్చినాం, తిన్నాము, పడుకున్నాము, నైట్ టైం కదా, దారిని అయితే అదైతే వెళ్ళిపోయింది, మా జోలికి అయితే ఏం రాలేదు. సో చూసారు కదా, ఈ అడుగు జాడలే వాటికి మేము నీకు చెప్పే నిజం అన్నమాట. ఇప్పుడు ఈ అడుగు జాడలు అయితే నిన్న అస్సలు లేకునే, నిన్న సాయంత్రమే మేమైతే ఆకులు తెంపుకోవడానికి వచ్చాము, ఇవి లేకునే అన్నమాట. ఇదిగో ఇలా నుంచి నడుచుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్, పక్కలే దేవుడు ఉన్నాడు. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే పడుకుంటాం అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ నుంచే వెళ్ళింది అనమాట అది. సో అక్కడ నుంచి అలా నడుచుకుంటూ వచ్చి ఇలా నడుచుకుంటూ వచ్చింది అనమాట. అది దారి మటే ఇగో పక్కలే దేవుడు ఉంటాడు అనమాట. ఇక్కడ నుంచే ఇలా వెళ్ళింది అనమాట. మేము ఎక్కడున్నామో తెలుసు అసలు యాక్చువల్గా అయితే. ఇగో చూడండి, ఇగో ఇక్కడే పడుకున్నాం ఫ్రెండ్స్, అక్కడే మంట వేసుకున్నాం. ఇగో దీనికి ఎంత దూరం లేదు. సో చూడండి, ఇక్కడే దారి ఈడెంకెళ్ళి వెళ్ళింది పులి అయితే. పులి ఈడెంకెళ్ళి వెళ్ళింది. ఇగో చూడండి, జాడలు కూడా చూపిస్తాం మీకు. చూసారు కదా పులి జాడ, ఇది ఇక్కడ నుంచే వెళ్ళింది. ఇగో చూడండి క్లియర్గా చూడండి. సో ఇక్కడ నుంచి వెళ్ళింది. ఇగో ఇక్కడే పడుకున్నాం, మేమైతే ఇక్కడే పడుకున్నాం. సో అది రావడానికి ఎంత దూరం లేదండి, ఇంతే దూరంది చూడండి, ఇక్కడే. కానీ మాకు ఎలాంటి ఆపద కూడా చేయలేదు అనమాట అది పులి అయితే. చాలా చేపల కూర చేపల కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే భోజనాలు చేస్తున్నాం.